హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం అలోవెరా జెల్ని యూజ్ చేసుకొని ఇంట్లోనే హెయిర్ స్ప్రే ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే మనం అలోవెరాని పైన పీల్ మొత్తం తీసేద్దాం నైఫ్తోని. సో ఇక్కడ సైడ్స్కి ముళ్ళు లాగా ఉంటాయి కదా, వాటిని అలాగే పైన పీల్ని కూడా ఇలా జాగ్రత్తగా తీసేసుకోవాలి. సో మనం చేసే క్వాంటిటీని బట్టి అలోవెరాని తీసుకోవచ్చు మనం. సో పైన ఉన్న ఈ లేయర్ని అంతా ఇలా తీసేసుకొని దాంట్లో ఉన్న జెల్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్పూన్ హెల్ప్తో మనం ఈ అలోవెరా జెల్ అంతా తీసేద్దాం. సో ఇది జారిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీయండి. జెల్ అంతా మనం జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాక జెల్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇందులో మనం ఒక 2-3 డ్రాప్స్ రోజ్ వాటర్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే మంచి స్మెల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ జెల్ని వడకట్టేసుకుందాం. ఇలా చేయడం వల్ల మనకి అలోవెరాలో జిగుటుగా ఉంటుంది కదా, అది అనేది మనకి ఇక్కడ పైన స్టోర్ అవుతుందన్నమాట. అప్పుడు మనం హెయిర్కి కానీ ఫేస్కి కానీ అప్లై చేసుకున్నప్పుడు అంత జిగుటుగా అనిపించకుండా ఉంటుంది. సో మనం దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని హెయిర్కి యూస్ చేయొచ్చు, అలాగే మన ఫేస్కి కూడా ఒక మంచి టోనర్లా యూజ్ అవుతుంది. మనం ఇది హెయిర్కి అప్లై చేసుకొని కర్ల్స్ కానీ స్ట్రైట్నింగ్ కానీ చేసుకుంటే కనుక అవి 2-3 డేస్ వరకు మనకి చక్కగా ఉంటాయి అండ్ హెయిర్ అనేది చాలా షైనీగా అనిపిస్తుంది, బౌన్సీగా. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.